ఏరా పిల్ల బర్లకు నీళ్ళు వచ్చినావా? పెట్టొచ్చిన పెట్టి కట్టేసి వచ్చిన. మరి గిరాకు అవుతుందా? హలో ఏంది? సరే సార్. ఏమైంది రో? అచ్చా బాబు కరోనా వచ్చిందటనే క్వారంటైన్ ఉన్నాడు. ఏమైనా చేద్దాం బాయ్ ప్లీజ్. ఇచ్చాడా ఎడదా కాదు గా నీళ్ళగన్ దగ్గర కన్నా దామడ దగ్గర కన్నా పోయి కొంచెం హెల్ప్ తీసుకుందా ఎక్కువ పోం బాయ్ ప్లీజ్. మా ఇంటికాడ అమ్మ నాన్న ఎట్లున్నారు, ఊళ్ళో ఏమనుకుంటాను. ఏమైంది బాబు ఎడుతున్నావా? నేను ఎందుకు ఎడతానారా? ఎడతలేనురా. ఏడవక నువ్వు ఏడితే మాకెడిపోతుంది. దా నీకు టిఫిన్ తెచ్చిన తిందు. సరేరా అత్తనప్ప. దా. ఈ కరోనా పాడవని నాకే రావన్నా. దేవుడా ఒక్కసారైనా గండం గట్టెక్కిరా తండ్రి. అశోక్ అరాయ్ బాబాయ్ ఇంట్లో పండ్లు ఫలాలు మొలకలు సి విటమిన్ గోళీలు బి కాంప్లెక్స్ గోళీలు అన్నీ తీసుకొచ్చిండ్రా. నువ్వు తొందరగా ఇవన్నీ తీసుకుంటే క్యూర్ అయి తొందరగా బయటకు వస్తావురా. నువ్వేం భయపడకు. తింటా బాపు, వేసుకుంటా గోళీలు వేసుకుంటా. అన్నీ తీసుకో, నేను పోయేస్తా. పోయిరా బాపు. అశోకన్నా గోళీలు అయిపోయినట్టుగానే ఆశా వర్కర్లు గోళీలు పంపించారు, మరి తీసుకొచ్చిన అవి పెడుతున్నావు, మరి వేసుకో. వేస్తాం మరి. ఓకేనా మరి జాగ్రత్త. సరే తమ్ముడు, థ్యాంక్ యూ రా.
కొబ్బరి ఎక్సర్సైజ్ చేసినా కదా నువ్వు చేయలే. మరి ఎంత టైం అవుతుంది చేయవా లేవుతా లేవుతా చేతుతా మీతో పాటు మేము కూడా చేస్తాం లేవు వచ్చిందిరా నాకు. 1 1 2 2 3 3 4 4 1 2 3 హలో డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. నేను అశోక్ను మాట్లాడుతున్నా సార్. 10 రోజుల ఓంకారెంట్లో ఉన్నా. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. వేసుకుంటాను సార్. సరే సార్. ఏంద్రు అందరు కట్టకట్టుకొని మీ మీదకి వచ్చాను. కొద్దిగా దూరం దూరం ఉండుర్రా. ఏంది బాబా నువ్వు ఓకే నీ కరోనా నెగిటివ్ వచ్చి 10 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు దెంకపోయింది కరోనా. దా బయటకు ఏ అద్దురా, మీరైతే ఓర్రా. పోంపా బయట పోంపా. నేను రాను, పోర్రా. బావా బయటికి రానంటావా, కరోనా ఉందంటావా, నీకు నెగిటివ్ వచ్చి 10 రోజులు అవుతుంది. ఓ అశోక్ బావా మాతోని బయటికి రాలేవా. ఏ ఆపురా, 4 రోజుల నుంచి కోతేశాలు బాగానే ఎత్తున్నావు నన్ను నవ్వించడానికి. మరి ఏంది బా కరోనా వచ్చిందని నేర్చుకుంటూ కూర్చుంటావు. నీకు కరోనా వచ్చింది తగ్గిపోయింది. ఇక కష్టం వచ్చినప్పుడు నేర్చుకుంటూ కూర్చుని నడవది. కష్టం వచ్చినప్పుడు నవ్వుకుంటుంటేనే మనకు ఎనర్జీ. వాస్తవమేరా బామ్మది. మీ అటువంటి దోస్తులు ఉంటే సచ్చటోడు సుతన అవుతాడు. ఎంత మంచిగా చూసుకున్నారా. అబ్బా అబ్బా అబ్బా, ఇంత ఓం కరెంట్లు ఉన్న ఫీలింగే లేదు నాకైతే. అట్లా చూసుకున్నారు మీరు. ఆడైనా నువ్వైనా వీడైనా అయ్యా వాళ్ళు అయ్యో గిద్దెత్తరో తెరానా వాళ్ళకన్నా ముందుగా మీరు తీసుకొచ్చి పెట్టింది నాకు. ఓళ్ళు పనులు, ఓళ్ళు నీళ్ళు, ఓడు టిఫిని, ఓడు టైంపాస్గా అవుతాడంటే అవుతుందో కాదో గంట సేపు ఉండేస్తా బాబాయ్ దగ్గర అని వాడు రాజుగాడు, తమ్ముడు రాజకుమార్ అయినా. మీ అటువంటి దోస్తులు ఉన్నప్పుడు నన్ను కరోనా ఏం చేస్తుందిరా. మీ అటువంటి దోస్తులు దొరుకున్న అదృష్టం రా అన్న. ఇప్పుడు గవర్న ఎందుకు నీకు మగ్గింది, మాకు అదే చాలు. పాటల చల్లగాలి పోదేంపా చెరుమ్మకి పర్లేవు. అరే కుమారు, అచ్చుడు మా అత్త ఊళ్ళే భయపడతాను గారా. కమ్మైంది ఊళ్ళే భయపడతాను. ఇంకో 2 రోజులు ఉంటా, ఏమవుతుందిరా. వెళ్ళారా? మా బావ ఎప్పుడు అత్తడే లేగదూడా, నా మనసు నిలువనంటుంది ఇంటికాడ. అండం పెడతా ఆపు పోంపాయ్య. అమ్మయ్య, ఇటువంటి గాడుపు తీసుకోక ఎన్ని రోజులయ్యారా బామ్మరిది. సావంచు దగ్గరికి పోయి మళ్ళీ పుట్టినట్టుంది. ఏ ఊకో బావ మళ్ళీ సాగు పోయాను అంటూ. నీకు కరోనా వచ్చింది పోయింది, నువ్వు కరోనా జయించినావు. నువ్వు అందరికి ధైర్యం చెప్పాలి. తోపు నువ్వు ఇప్పుడు. సరే కానీ ఈ కంటనీలు కాకేర్రా మొత్తానికి కానరాలే ఇన్ని రోజులు. ఏమో నాకేం తెలుసు బావ. ఒకగానొక బావ నీకు కరోనా వచ్చిందని నీ అమ్మని తిరుగుతుంది, నీకు నుంచి అక్కడ ఎక్కడ తిరుగుతుంది నెల రోజుల నుంచి. కంట్యాల గురించి నన్ను అడగకు, నాకు తెలియదు. కంటెనీళ్ళు కాక నీకు తెలియదారా? తెలియనట్టే మాట్లాడుతున్నావు. ఏమైందిరా తమ్ముడు కంటనీలకు? ఇప్పుడు గాన గురించి ఎందుకే? ఏమైందిరా చెప్పురా.
నెల రోజులకు ముందు ఏమైందో తెలుసా? ఏమన్నాడు వాడు నిన్ను? ఏమన్నారా? నెల రోజుల కింద నీకు పాజిటివ్ అప్పుడు అని కలిసినాం. వాడు ఏమన్నాడో తెలుసా? ఏంది బావా అందరికందరిగా పైకి చూస్తున్నారు, ఏం పోతుంది మీద ఇమ్మనవా? ఫ్లాష్ బ్యాక్ వస్తుంది చూడరా రావులే. ఫ్లాష్ బ్యాక్ వస్తుందా? ఏది అత్తలేదు మరి ఇంకా. అరే అందుకాక అశోకన్న కరోనా వచ్చినట్టు చూసేద్దాంపా. అవును అవునన్నా ఏమయ్యారు గట్టాడు పడుతుంది. అత్తే నన్నేం చేయమంటావురా? అద్దనంగా ఊళ్ళో తిరిగిర్రు, కరోనాను ఊళ్ళో పట్టుకొచ్చిర్రు. మీ సాగు మీరు రావుపోరి, నేను రానుపోరి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే గట్లాంటి ఏంద్రా? అయినా అన్న కరోనా తెచ్చుడేంద్రా? అది ప్రపంచం అంతా ఉంది, వెనుక ముందు అందరికీ వస్తుంది. అది అన్నీ తెలిసిన నువ్వు గిట్లా మాట్లాడుతురా? నేను కొద్దిగా వెనక ఉందా? చెప్తినని షడంగా ఇవ్వాలంటారు. ఎంత మంచి చెప్పిండ్రు, అరే ఇంటికాడ ఉంది పని చేసుకుందాంరా అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిరిగిర్రు. ప్రాణం మీదకి వచ్చినాక ఎవ్వడు ఏం చేయలేరురా. మీరు కూడా సపరేట్ ఇంటికి పోయి ఉండుర్రి. మీరు గిట్లా అడిగి ఏర్రు అనుకో, మా ఇంటికి రాకుర్రా. చెల్లిపోరి. అంతే అంటావు రా చేయడవరా. ఆ దావణ ఫోన్ వేసి ఆయన దూరుకొని పోవంపా. నువ్వు ఇంటికనే ఉంటావు మంచిగా అని ఓకే. గంతేరా, ఏమన్నా అనుకోపోరా. పో ఇంకెంతే పో. ఓహో అట్లా అన్నాడారా? సరే కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందిరా? ఏమోనే నాకు తెలియదు. ఆ రోజు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన. రేపు పిచ్చోడ గట్లా అంటావారా? ఆయనకి అవగాహన లేక అట్లా అన్నాడు కావచ్చు. ఆ కాక మనం అవగాహన ఉండి చూస్తే అట్లే అంటావా? అట్లా అన్నంత తర్వాత వాడు మనకు దోస్తు కాకుండా పోతాడా? కరోనా గురించి అవగాహన లేక వాడు అట్లా మాట్లాడిండు కావచ్చు. నన్ను ఎట్లా చూసుకున్నారో వాని సుత అట్లా చూసుకున్నాం, మన బాధ్యత. సరేనా? అంటే బావ ఇప్పుడు నీకు మేము చేసినట్టు సేవలు నువ్వు ఇప్పుడు ఆయనకి ఎత్తవా? చేసుడే. మీరు నాకు చేసినట్టు వానికి సుత మనం చేయాలరా, మన దోస్తుగాడు కాదా? సరే చేద్దామే మరి. సరే తాత చేద్దాం. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామే? వాడు హాస్పిటల్ ఉన్నాడు, ఎట్లా దగ్గరికి రానిగారు. రే చెయ్యాలంటే ఏదైనా వేయచ్చురా. హాస్పిటల్కి పోతా, ఒకవేళ అక్కడ వీలు కాకపోతే ఆశా వర్కర్లను అడుగు, తన పొజిషన్ ఏందో. ఒకవేళ మరీ కిటికీలు ఉన్నదంటే నా ప్లాస్మా డొనేషన్ చేస్తారా? ప్లాస్మా డొనేషన్ అంటే ఏంది? అరే తమ్ముడు, ప్లాస్మా అంటే మన రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మా వాళ్ళకన్నా డొనేషన్ చేస్తే ప్రాణదానం చేసినట్టేరా. నాకు నెగిటివ్ వచ్చింది కారా, పాజిటివ్ వచ్చిన క్యాండిడేట్కు నేను ప్లాస్మా దానం చేస్తే 90% మంచి బతుకుతారా, ప్రాణదానం చేసినట్టే. అవునా? అవురా తమ్ముడు, ఇప్పుడు నాకు కరోనా వచ్చి తక్కువ అయింది, నా ప్లాస్మా ఉంటే ఆయనకి డొనేషన్ చేస్తా. కరోనా ఉన్న వ్యక్తికి డొనేషన్ చేస్తే 90% బతికే అవకాశం ఉందిరా. ఈ విషయం నాకు తెలియదు, అయితే పోయి ఇచ్చిరా. మరి ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు బాగానే మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ పోయి ప్లాస్మా డొనేట్ చేస్తే మన పరిష్కారం అవుతుంది కొద్దిగా ఈ కరోనా సమస్య. నిజమేరా తమ్ముడు, అందరిస్తే బాగుండు. ఆ మార్పు రావాలని ఆ దేవుని నేను సుతా కోరుకుంటున్నా. ఇక నేను పోయి ఇచ్చేస్తా. సరే బావ నువ్వు ఇచ్చేస్తావు కానీ నీకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేగా? నాకేం కాదురా బామ్మది, ప్లాస్మా దానం చేస్తే ప్రాణదానం చేసినట్టు. నాకేం కాదు కానీ చీకటి అవుతుంది, పోంపా పర్లేవు. సరే బావ మంచిది కానీ అట్లయితే నదిలో నీ మనసు నువ్వు మంచిగా అని పాపా చీకటి అయింది. మేడం ఈ కంటైనర్ పరిస్థితి ఎలా ఉంది? అనిల్ పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది. ఆయనకు ప్లాస్మా థెరపీ అవసరం ఉంటుంది. అవసరమైతే నేను డొనేషన్ చేస్తాను మేడం. మీకు కరోనా నెగిటివ్ వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? నెగిటివ్ వచ్చి 20 రోజులు అవుతుంది మేడం. 20 రోజులు అవుతుందా? ఓకే, ఒకసారి మనం డాక్టర్ని కలుద్దాం. నువ్వు డొనేట్ చేయొచ్చు, మనం డాక్టర్ని కలుద్దాం పద. సరే మేడం. అశోక్ అన్న, ఆ రోజు నువ్వు టైంకు ప్లాస్మా డొనేట్ చేసేటనే ఇవాళ నేను ప్రాణాలతో ఉన్నాను. అదే ఉంది తమ్ముడు, ఒకరికొకరు సాయం చేసుకున్నాడేనా? అంతే కదా? అంతే అన్న.
రాజకుమారు ప్లాస్మా అవసరం ఉందా? ఎవరికిరా? సరే వస్తా. అన్న ఎవరికి ప్లాస్మా? ఎవరికి అవసరం ఉందట, రాజకుమార్ గారు ఫోన్ చేసింది. అవునా అన్న, ఈసారి నేను ప్లాస్మా నేను ఇస్తాను. సంతోషం తమ్ముడు. పా. ఇదిగో అన్న.